యూనిట్ 5 ఇంటర్పోలేషన్ 3. మనకి యూనిట్ 4లో ఇంటర్పోలేషన్ 2లో ఏంటంటే అన్నీ కూడా ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటాయి. హెచ్ వాల్యూ అనేది మనకి 4th యూనిట్లో ఇంటర్పోలేషన్ 2లో హెచ్ వాల్యూ ప్రతి ఆర్గ్యుమెంట్ తీసుకుంటే 2 ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఇలా మనకి ఈక్వల్గానే మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా కానీ ఈ యూనిట్ 4కి సంబంధించి అందులో మీకు ఈ హెచ్ అనేది ఏ ప్రాబ్లంకైనా ఈక్వల్గానే ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఏ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా ఒక ప్రాబ్లంకి సంబంధించి ఆ 2 ఆర్గ్యుమెంట్స్కి మధ్యలో ఉండే ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దీన్ని మనం యూనిట్ 4లో చూసాం. నెక్స్ట్ యూనిట్ 5 దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఇంటర్పోలేషన్ 3లో ఈ ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది ఒక ప్రాబ్లంకి కనుక చూసుకుంటే ఏ 2 ఆర్గ్యుమెంట్స్కి ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది ఈక్వల్గా ఉండదు. మన దగ్గర ఒక 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్కి ఉండే ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది 1 ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్, థర్డ్ ఆర్గ్యుమెంట్కి సంబంధించిన ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్స్ అనేది 3 ఉండొచ్చు. సో ఇలా మనకి ఒక ప్రాబ్లంకి సంబంధించి ఏ 2 ఆర్గ్యుమెంట్స్ మనం తీసుకున్నా వాటి ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట ఈ యూనిట్కి సంబంధించి. ఫస్ట్ డెఫినేషన్, డివైడెడ్ డిఫరెన్సెస్ అనేసరికి ఏంటంటే y = f(x) అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఇలా తీసుకున్నాక మనం ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకుంటామంటే x0, x1, xn అనే ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటాం. అంటే x అనే ఆర్గ్యుమెంట్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే x0, x1 అండ్ సో ఆన్ xn తీసుకుంటాం. ఇలా తీసుకుని వాటికి సంబంధించిన ఎంట్రీస్ అనేవి ఫైండ్ చేస్తాం అనమాట. సో y = f(x) be a function which takes the values f(x0), f(x1) and so on f(xn) corresponding to the values of x0, x1 and so on xn of the argument x. సో ఇలాగా మనకి ఈ 5th యూనిట్కి సంబంధించి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ హెచ్ ఏదైతే మనకి ఇప్పుడు ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 2 ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన డిఫరెన్స్ కనుక చూస్తే 1 ఉండొచ్చు. నెక్స్ట్ 2 ఆర్గ్యుమెంట్స్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ అనేది 3 ఉండొచ్చు. ఇలా మనకి ఆర్గ్యుమెంట్స్ మధ్యలో ఉండే ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది ఈక్వల్గా ఉండదు ఈ యూనిట్లో. అదే ఇక్కడ రాసామన్నమాట. x - x0, x2 - x1 అండ్ సో ఆన్ xn - xn - 1 ఆర్ నాట్ నెసెసరీలీ ఈక్వల్. సో ఇలాగ మనకి ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఈ ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది ఈక్వల్గా ఉండదు. సో ఇలా మనం y = f(x) అనే ఫంక్షన్కి x0, x1 అండ్ సో ఆన్ xn అనే ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని f(x0), f(x1) అండ్ సో ఆన్ f(xn) అనే ఆర్గ్యుమెంట్స్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైండ్ చేస్తాం. ఇలా ఫైండ్ చేసినప్పుడు మనకి ఈ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది అంటే ద ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f(x) ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ x0, x1. సో x0, x1కి సంబంధించిన ఎంట్రీస్ ఏమవుతాయి f(x0), f(x1). సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ చేస్తాం. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ని ఎలా రాస్తాము అంటే x0, x1 అనే ఆర్గ్యుమెంట్స్కి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ x ఉన్న ప్లేస్లో ఏం రాస్తాము అంటే x0, x1 అని రాస్తాం. సో f(x0, x1) మనం ఈ డివైడెడ్ డిఫరెన్స్ అనే దాన్ని డెల్టా క్రాస్ అనే సింబల్ తోటి డినోట్ చేస్తాం. డివైడెడ్ డిఫరెన్స్ని డెల్టా క్రాస్ అనే సింబల్ తోటి డినోట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్కి సంబంధించి ఏమవుతుందంటే మనకి ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా 2 కావాలి. సో ఈ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ని ఎలా డినోట్ చేస్తాము అంటే ఏ ఆర్గ్యుమెంట్స్ 2 తీసుకుంటున్నాము అవి f అనేసి రాస్తాం అనమాట. దీన్నే సింబాలిక్గా మనం ఇలా రాస్తాం డెల్టా క్రాస్ f(x0) విత్ రెస్పెక్ట్ టు x1 అనేసి. సో ఇక్కడ మనకి ఈ x0, x1లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది f పక్కన ఉంటుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది డెల్టా క్రాస్ కింద ఉంటుంది అనమాట. సో మనకి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ని ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. సో ఫార్ములా ఏంటంటే మనకి x0 అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, x1 అనేది సెకండ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాటికి సంబంధించిన ఎంట్రీస్ f(x0), f(x1) తీసుకుని f(x1) మైనస్ f(x0) x1 మైనస్ x0 అని రాస్తాం అనమాట. సో ఇక్కడ x0, x1లో ఏది పెద్దది? x1 పెద్దది, x0 అనేది చిన్నది. సో పెద్దది ఏంటి? x1 కాబట్టి f(x1) మైనస్ f(x0)
x1 మైనస్ x0. ఇది ఈ x0 x1కి సంబంధించిన ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ అలాగే ఈ x1 x2 అనే ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ కనుక చూస్తే, సో ఇక్కడ మనకి x ప్లస్లో ఎంత పెట్టాలి అంటే ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకుంటున్నాం, x1 x2 కాబట్టి f(x1, x2) ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ x1, x2 అనేసి అర్థం అనమాట. సో f(x1, x2) ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి x1 x2లో ఏది ఫస్ట్ ఉంది, x1 అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ x2 అనేది సెకండ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి దీన్నే మనం సింబాలిక్గా ఎలా రాస్తాము అంటే డెల్టా క్రాస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ f ఇమేజ్ కింద f పక్కన రాయాలి, అలాగే సెకండ్ ఆర్గ్యుమెంట్ డెల్టా క్రాస్ కింద రాయాలన్నమాట. సో డెల్టా క్రాస్ f(x1) విత్ రెస్పెక్ట్ టు x2. సో ఇక్కడ మనకి ఇది ఎలా చేస్తాం, x2 పెద్దది x1 చిన్నది కాబట్టి f(x2) మైనస్ f(x1) బై x2 మైనస్ x1. సో ఇలాగ మనం మిగతా అన్ని ఆర్గ్యుమెంట్స్కి కూడా ఇలాగే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ని రాసుకోవచ్చు. సో అండ్ సో ఆన్ ద ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f(x) ఫర్ ది ఆర్గ్యుమెంట్స్ xn మైనస్ 1, xn. ఇందులో ఏది పెద్దది, ఫస్ట్ xn మైనస్ 1 చిన్నది, రెండోది xn పెద్దది కాబట్టి సో ఇక్కడ ఏం రాస్తాం, ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ xn మైనస్ 1, xn ఈజ్ ఈక్వల్ టు సింబాలిక్గా డెల్టా క్రాస్ f(xn మైనస్ 1), xn పెద్దది కాబట్టి డెల్టా క్రాస్ కిందకి రావాలి, చిన్న ఆర్గ్యుమెంట్ అనేది f ఇమేజ్లో ఉంటుందన్నమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో పెద్ద వాల్యూ ఏంటి xn కాబట్టి దానికి సంబంధించిన ఎంట్రీ f(xn మైనస్ f(xn మైనస్ 1) బై xn మైనస్ xn మైనస్ 1. ఇలా మనం ఏవైనా రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకుని వాటికి సంబంధించిన ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ని ఫైండ్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ x0, x1, x2. సో ఇక్కడ మనకి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అంటే 3 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో ఇలా మన దగ్గర ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయో వాటిని 3 కింద తీసుకుంటే మనకి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది చూద్దాం. సో x0, x1, x2 అనే 3 ఆర్గ్యుమెంట్స్కి ఈ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ రాయాలి కాబట్టి ఈ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ని మనం దేంతో డినోట్ చేస్తాము అంటే ఇక్కడ డెల్టా క్రాస్ స్క్వేర్ f(x0). x0 చిన్న ఆర్గ్యుమెంట్, తర్వాత x1, x2 పెద్ద ఆర్గ్యుమెంట్ కాబట్టి సో ఓన్లీ మనకి f పక్కన ఉండాల్సింది అన్నిటికంటే చిన్న ఆర్గ్యుమెంట్ అనేది f ఇమేజ్లో ఉండాలి, మిగతా రెండు కూడా డెల్టా క్రాస్ కిందకు వచ్చేయాలన్నమాట. సో డెల్టా క్రాస్ స్క్వేర్ f(x0, x1, x2) ఈజ్ ఈక్వల్ టు f. ఇక్కడ మనకి ఈ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే ఈ రెండిట్ల f ఇమేజ్లోంచి ఈ రెండిట్ల f ఇమేజ్ని మనం తీసేయాలన్నమాట. సో ఈ లైన్స్ అనేవి ఏమీ పెట్టక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం ఇలా పెట్టాను లైన్స్ అనేవి. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఇలా మనకి f(x0, x1, x2) అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండిట్ల యొక్క f ఇమేజ్లోంచి మనం ఈ రెండిట్ల యొక్క f ఇమేజ్ని తీసేయాలి. సో f(x1, x2) ఈజ్ ఈక్వల్ టు f(x0, x1). ఇదంటే ఏంటి, ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్, అలాగే ఇది కూడా ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ మనకి అన్నిటికంటే పెద్ద ఆర్గ్యుమెంట్ ఏది x2, సో అన్నిటికంటే చిన్న ఆర్గ్యుమెంట్ ఏది మూడిట్లో x0 కాబట్టి పెద్ద ఆర్గ్యుమెంట్లోంచి చిన్న ఆర్గ్యుమెంట్ని తీసేయాలి x2 మైనస్ x0. సో దీన్నే మనం ఇలా సింబాలిక్గా కూడా వేసుకోవచ్చు. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు డెల్టా క్రాస్ స్క్వేర్ f(x0) విత్ రెస్పెక్ట్ టు x1, x2 విచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు, ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ అంటే డెల్టా క్రాస్ f(x1) విత్ రెస్పెక్ట్ టు x2. సో మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ఫస్ట్ ఉన్నదే f ఇమేజ్లో ఉంటుంది, దాని పక్కన ఉన్నది ఈ డెల్టా క్రాస్ కిందకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దీన్ని కూడా ఎలా రాయొచ్చు, ఫస్ట్ డిఫరెన్స్ డెల్టా క్రాస్ ఇది ఫస్ట్ ఉంది కాబట్టి f(x0), ఈ పక్కన ఉన్నది డెల్టా క్రాస్ కిందకు వచ్చేస్తుంది అనమాట బై x2 మైనస్ x1. నెక్స్ట్ ద సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ x1, x2, x3. సో ఈ 3 ఆర్గ్యుమెంట్స్కి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ని కనుక చూస్తే ఇలా సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ని ఇలా రాసుకోవాలి f(x1, x2, x3). సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, ఈ 2 ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన f ఇమేజ్లోంచి ఈ 2 ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన f ఇమేజెస్ని సబ్స్ట్రాక్ట్ చేసేయాలి బై
ఈ x1 x2 x3లో చిన్నదేమో x1 పెద్దదేమో x3 కాబట్టి సో ఇక్కడ మనకి x3 మైనస్ x1 ఉన్న 3 ఆర్గ్యుమెంట్స్లోనూ పెద్ద ఆర్గ్యుమెంట్లోంచి చిన్న ఆర్గ్యుమెంట్ని తీసేయాలి. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, ఈ ఎఫ్ ఆఫ్ x1 x2 x3కి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది ఏంటి, ఎఫ్ ఆఫ్ x2 x3 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x2. దీన్నే మనం సింబాలిక్గా ఎలా రాస్తూ ఉంటే డెల్టా క్రాస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ x1. ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఆర్గ్యుమెంటే ఎఫ్ ఆఫ్ అనేసి ఉంటుంది, మిగతా రెండు కూడా కిందకు వచ్చేస్తాయి, డెల్టా క్రాస్ కిందకు వచ్చేస్తాయి అనమాట. సో డెల్టా క్రాస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ x1 విత్ రెస్పెక్ట్ టు x2 x3. సో దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు, ఇది ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి పక్కన ఫస్ట్లో ఏముంది మనకి x2 ఉంది కాబట్టి ఎఫ్కి పక్కన x2 వస్తుంది. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x2 విత్ రెస్పెక్ట్ టు x3. సో మైనస్ డెల్టా క్రాస్ ఎఫ్ ఆఫ్ x1 విత్ రెస్పెక్ట్ టు x2 బై x3 మైనస్ x1. సో ఇలా మనం సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేవి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే వాటిని ఉపయోగించుకుంటూ మనం ఫైండ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ x1 x2 x3. సో ఇక్కడ మనకి థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి, 4 ఆర్గ్యుమెంట్స్ కావాలన్నమాట. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి 4 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం. సో ఇలా 4 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది అంటే ఇలా ఉంది అంటే అది థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసి దాని మీనింగ్. సో ఇప్పుడు దీనికి ఫార్ములా ఏమవుతుంది అంటే లాస్ట్ 3 ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన ఎఫ్ ఇమేజ్లోంచి మనం ఏం చేయాలి, ఫస్ట్ 3 ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన ఎఫ్ ఇమేజ్ని తీసేయాలి. సో చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 x2 x3 అంటే ఇది సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x1 విత్ రెస్పెక్ట్ టు x2 x3 అనేసి అర్థం, మైనస్ ఈ ఫస్ట్ 3 ఆర్గ్యుమెంట్స్ ఎఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోంచి తీసేయాలన్నమాట. సో ఎఫ్ ఆఫ్ x0 x1 x2. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే మనకి ఎప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ అన్న బ్రాకెట్లో 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే దీని మీనింగ్ ఏంటంటే థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ డెల్టా క్రాస్ క్యూబ్ అనేసి అర్థం. సో ఎఫ్ పక్కన ఏం పెట్టాలి, స్టార్టింగ్ ఆర్గ్యుమెంట్ పెట్టాలి, మిగతా అన్నీ కూడా డెల్టా క్రాస్ కిందకు వచ్చేయాలి. సో డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు x1 x2 x3 విచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది ఎప్పుడూ కూడా ఎఫ్ ఇమేజ్లో ఎఫ్ బ్రాకెట్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అంటే డెల్టా క్రాస్ అనొచ్చు, డెల్ క్రాస్ స్క్వేర్ అనమాట. డెల్ క్రాస్ స్క్వేర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ x1 కాబట్టి ఎఫ్ ఆఫ్ x1 పక్కనున్న అన్నీ కూడా కిందకు వచ్చేయాలి విత్ రెస్పెక్ట్ టు x2 x3. నెక్స్ట్ ఇది కూడా సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అయ్యి, సో అందుకని స్టార్టింగ్ ఏముంది ఎఫ్ ఆఫ్ x0 అని రాస్తాం. సో డెల్ క్రాస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ x0 రిమైనింగ్వి కిందకు వచ్చేయాలి x1 x2. సో ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అన్నిటికంటే చిన్న ఆర్గ్యుమెంట్ ఏది x0, అన్నిటికంటే పెద్ద ఆర్గ్యుమెంట్ ఏది x3 కాబట్టి సో పెద్ద ఆర్గ్యుమెంట్లోంచి చిన్న ఆర్గ్యుమెంట్ని తీసేయాలి. సో డెల్ క్రాస్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ x1 విత్ రెస్పెక్ట్ టు x2 x3 మైనస్ డెల్ క్రాస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు x1 x2 బై x3 మైనస్ x0. సో ఇలా మనం మనకి కావాల్సిన డిఫరెన్సెస్ అన్నీ కూడా డివైడెడ్ డిఫరెన్స్లు అన్నీ కూడా ఫైండ్ చేయొచ్చు. డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. దీనికోసం నేను ఒక 4 ఆర్గ్యుమెంట్స్ని తీసుకున్నాను. సో x ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్స్ x0 x1 x2 x3 తీసుకున్నాను. వీటికి సంబంధించిన ఎంట్రీస్ ఏమవుతాయి, ఎఫ్ ఆఫ్ x0 ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2 ఎఫ్ ఆఫ్ x3. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం, x1 x0 x1 తీసుకుంటాం, ఈ రెండు తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండిట్లో ఏది పెద్దది, x1 పెద్దది కాబట్టి ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై x1 మైనస్ x0. మళ్ళీ ఏం చేస్తాం, x1 x2కి డివైడెడ్ డిఫరెన్స్ చేయాలి కాబట్టి సో x1 x2లో ఏది పెద్దది, x2 పెద్దది కాబట్టి
ఎఫ్ ఆఫ్ x1 x2కి కడుతున్నాం కాబట్టి డివైడెడ్ డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ x1 x2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై పెద్ద ఆర్గ్యుమెంట్ x2 మైనస్ చిన్న ఆర్గ్యుమెంట్ x1. మళ్ళీ దేనికి కట్టాలి? ఈ రెండింటికి కట్టాలి. x2 x3 అనే ఆర్గ్యుమెంట్స్కి మనం డివైడెడ్ డిఫరెన్స్ కట్టాలి కాబట్టి సో ఈ రెండింటిలో పెద్దదేది x3, పెద్దది చిన్నదేది x2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ x3 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 బై x3 మైనస్ x2. సో ఇక్కడికి మనకి ఏమైంది అంటే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎఫ్ బ్రాకెట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం. x0, x1, x2 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం కాబట్టి ఎఫ్ ఆఫ్ x0, x1, x2. ఏం చెప్పాను ఇందాక నేను? ఎఫ్ ఇమేజెస్ ఆఫ్ x1, x2 మైనస్ ఎఫ్ ఇమేజెస్ ఆఫ్ x0, x1 బై పెద్ద ఆర్గ్యుమెంట్ ఏది x2 మైనస్ చిన్న ఆర్గ్యుమెంట్ ఏది x0 కాబట్టి x2 మైనస్ x0. మళ్ళీ నెక్స్ట్ 3 x0 కాకుండా x1 నుంచి మళ్ళీ 3 అంటే ఇవి x1, x2, x3. ఫస్ట్ మనం సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ దేనికి కట్టాం? ఈ 3కి. నెక్స్ట్ 3కి మళ్ళీ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కట్టాలంటే x1కి, x2కి, x3కి కాబట్టి ఎఫ్ ఆఫ్ x1, x2, x3 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం? ఎఫ్ ఇమేజెస్ ఆఫ్ x2, x3 ఎఫ్ ఆఫ్ x2, x3 మైనస్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x1, x2 బై పెద్ద ఆర్గ్యుమెంట్ ఏది వీటిల్లో? x3. చిన్న ఆర్గ్యుమెంట్ ఏది? x1 కాబట్టి x3 మైనస్ x1. నెక్స్ట్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మిడిల్లోకి వెయ్యాలి. ఇవన్నీ మిడిల్లోకి వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి ఎప్పుడు కూడా మీకు ఎఫ్ పక్కన ఉన్న బ్రాకెట్లో 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. థర్డ్ డిఫరెన్స్ అన్నాము అంటే ఆర్గ్యుమెంట్స్ ఎన్ని కావాలి? 4 ఆర్గ్యుమెంట్స్ కావాలి. సో ఈ 4 ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం కాబట్టి ఈ 4 తీసేసుకుంటాం అనమాట. సో ఇందులో పెద్ద ఆర్గ్యుమెంట్ ఏది? x3. చిన్న ఆర్గ్యుమెంట్ ఏది? x0. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫార్ములా ఎఫ్ ఇమేజెస్ ఆఫ్ x1, x2, x3 మైనస్ మళ్ళీ ఎఫ్ ఇమేజెస్ ఆఫ్ x0, x1, x2. ఇప్పుడు పెద్ద ఆర్గ్యుమెంట్ ఇది x3, చిన్న ఆర్గ్యుమెంట్ x0 కాబట్టి x3 మైనస్ x0. సో ఇది మనం మన దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ని అలాగే సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ని థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ని ఫైండ్ చేయడం. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అన్నాము అంటే ఖచ్చితంగా ఎఫ్ బ్రాకెట్లో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అన్నాము అంటే ఎఫ్ బ్రాకెట్లో మనకి 3 ఆర్గ్యుమెంట్స్ కావాలి. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అన్నాము అంటే ఖచ్చితంగా ఎఫ్ బ్రాకెట్లో మనకి 4 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండాలి. ఇదే టేబుల్ని మనం సింపుల్గా కూడా రాయొచ్చు ఇలా. సో ఇక్కడ x అనేది ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ నేను మొత్తం 5 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను. వాటికి సంబంధించిన ఎంట్రీస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అన్నప్పుడు దీన్నే ఎలా కూడా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ x0, x1 అని రాయొచ్చు. దీన్నే నేను సింబాలిక్గా రాశాను అంతే. ఇందాక టేబుల్నే సింబాలిక్గా ఇలా రాశాను. సో డెల్టా ఈ రెండింటికి కడుతున్నాం కాబట్టి చిన్న ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా ఎఫ్ పక్కన ఉంటుంది, పెద్దది డెల్టా క్రాస్ కిందకు వస్తుంది. సో డెల్టా క్రాస్ ఎఫ్ ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు x1. సో ఇలాగా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది? డెల్ క్రాస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు x1, x2. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్. థర్డ్ అనేసరికి 4 కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ది ఏంటి? x0 కాబట్టి డెల్టా క్రాస్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు x1, x2, x3. నెక్స్ట్ ఫోర్త్ డివైడెడ్ డిఫరెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఫోర్త్ అన్నాము అంటే 5 ఆర్గ్యుమెంట్స్ కావాలి. సో ఇక్కడ మనకి డెల్టా క్రాస్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ అన్నిటికంటే చిన్న ఆర్గ్యుమెంట్ ఎఫ్ ఆఫ్ x0 విత్ రెస్పెక్ట్ టు రిమైనింగ్ అన్ని కింద రాసేయాలన్నమాట. సో ఇది ఇందాక టేబుల్నే మనం సింపుల్గా రాసాం. దీన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇలా కూడా రాయొచ్చు. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి మనకి ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ x0, x1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ x1, x2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ x2, x3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ x3, x4. తర్వాత మళ్ళీ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? ఈ 3 కాబట్టి ఎఫ్ ఆఫ్ x0, x1, x2. నెక్స్ట్ ఈ 3 ఎఫ్ ఆఫ్ x1, x2, x3. తర్వాత ఈ 3 ఎఫ్ ఆఫ్ x2, x3, x4. నెక్స్ట్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి 4 ఆర్గ్యుమెంట్స్ కావాలి. సో x0 నుంచి x4 వరకు. సో ఇదనమాట.
ఆ తర్వాత ఈ రెండింటికి సంబంధించింది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ x1 x2 x3 x4. నెక్స్ట్ ఫోర్త్ డివైడెడ్ డిఫరెన్స్ అనేసరికి మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి, 5 ఆర్గ్యుమెంట్స్ కావాలి. 5 అంటే మన దగ్గర ఉన్న ఈ 5 అనమాట, ఈ 5 కూడా. సో ఎఫ్ ఆఫ్ x0, x1, x2, x3, x4. సో మనం పైన చెప్పుకున్న టేబుల్ని ఇలా 2 రకాలుగా కూడా డినోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్, కన్స్ట్రక్ట్ ఏ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ x is equal to x³ plus x plus 2 for the arguments 1, 3, 6, 11. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ ఇచ్చి ఆర్గ్యుమెంట్స్ అనేవి 1, 3, 6, 11 ఇచ్చి వీటికి సంబంధించిన ఎంట్రీస్ని ఫైండ్ చేయమన్నారు. ఫైండ్ చేసి డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎంట్రీస్ని ఫైండ్ చేయాలి. ఆర్గ్యుమెంట్ తీసుకుని 1 అనే ఆర్గ్యుమెంట్ తీసుకుని ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1 = 4 వస్తుంది. అలాగే x = ఆర్గ్యుమెంట్ 3 తీసుకుని ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో మనకి దీని వాల్యూ 3 వస్తుంది. అలాగే ఆర్గ్యుమెంట్ 6 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ 6 అనేది 224 వస్తుంది. అలాగే ఆర్గ్యుమెంట్ 11ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ 11 అనేది 1344 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఎంట్రీస్ని ఫైండ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని వేసేసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ని వేసేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంట్రీస్, నెక్స్ట్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్. మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్, 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని డిఫరెన్సెస్ వస్తాయి, 3 డిఫరెన్సెస్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ దగ్గరికి వచ్చేసరికి మనం జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలి అంటే 32లోంచి 4ని సబ్స్ట్రాక్ట్ చేసి అది న్యూమరేటర్ కింద వేస్తాం, డినామినేటర్ కింద ఆర్గ్యుమెంట్స్ని వేయాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ 3 - 1. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. సో మామూలుగా మనం చేసే టేబుల్ లాగే, కాకపోతే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ని బై చేస్తాం అనమాట. సో ఎంట్రీస్ మైనస్ బై ఆర్గ్యుమెంట్స్ మైనస్ చేస్తాం అనమాట. సో 32 - 4/3 - 1 which is equal to 14. సేమ్ అలాగే మనకి ఇవి రెండు కూడా ఇందులోంచి ఇది 224 - 32/6 - 3 = 64. మళ్ళీ 1344 - 224/11 - 6 which is equal to 224. ఇక్కడికి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ మనకి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ వేసేటప్పుడు ఈ రెండింటికి మిడిల్లో వేసుకుంటాం అనమాట, మిడిల్లోకి. సో ఎలా వేస్తాం, సేమ్ ప్రాసెస్. 64 - 14 డివైడెడ్ బై మన దగ్గర ఈ ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయి, వీటిల్లో పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. మనకి ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్, వీటిల్లో పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని మనం మైనస్ చేయాలి డినామినేటర్లో. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి ఈ రెండింటికి సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఇలా మీరు చూసుకుంటే కనుక ఇది 6 పెద్ద ఆర్గ్యుమెంట్, చిన్న ఆర్గ్యుమెంట్ 1 కాబట్టి 6 - 1. సో నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటికి చేయాలి కాబట్టి 224 - 64. ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకోండి, ఇక్కడ 11 అనేది పెద్దది, 3 అనేది చిన్నది కాబట్టి 11 - 3. సో ఇలా అయినా చూసుకోవచ్చు. లేకపోతే చెప్పాను కదా, ఈ రెండు చేసేటప్పుడు డినామినేటర్స్లో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాంట్లోంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేసేయాలి. సో ఇలాగ 224 - 64 ఇక్కడ మనకి 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 పెద్ద ఆర్గ్యుమెంట్లోంచి చిన్న ఆర్గ్యుమెంట్ని తీసేయాలి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ 20 - 10 డివైడెడ్ బై, ఇప్పుడు వీటిల్లో మనకి పెద్దదేది 11, చిన్నదేది 1 కాబట్టి 11 - 1. లేకపోతే వేరే మోడల్లో అయితే కనుక సో 20కి 10కి చేస్తున్నాం కాబట్టి ఇలా చూసుకోవాలి. సో 11 అనేది పెద్దది, 1 అనేది చిన్నది కాబట్టి సో 11 - 1 దీని వాల్యూ 1 వస్తుంది అనమాట. ఇలా మనం డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట.